ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అని స్వామివారికి నమస్కారం చేసుకుని మన భాగవతంలో 4వ స్కందంలో ఉన్నాము. ఇప్పుడు 24వ అధ్యాయంలో కొన్ని శ్లోకాలు చూస్తూ వచ్చాము. రుద్రుల వారు మన ప్రచేతసులకు చేస్తూ ఉన్న ఉపదేశము. ఆయన ముఖ్యంగా ఉపదేశం మొదలు పెడుతూ ఏం చెప్పారంటే, ఇదంతా నీ చేత ఎప్పుడో సాధించబడి ఉన్నది, అయితే నీకు తెలియట్లేదు కాబట్టి చూపిస్తాను అని చెప్తూ, ఇటువంటి ఈ తత్వం ఏమున్నదో అది నాకు తెలియాలి అంటే 3 భాగాలుగా ఉన్న ఒక పద్ధతి, ఒక విధానం ఉన్నది. ఆ దర్శనము స్వరూప దర్శనం కావాలి, ఆత్మ దర్శనం కావాలి అంటే ఆ దర్శనం చెయ్యాలి అన్న ఇచ్చ ఉన్న వాళ్ళ కోసము చెప్పబడుతూ ఉన్న ఈ పద్ధతి, ఈ మార్గం ఏమి అంటే, 1 భాగవత అర్చనము, 2 సర్వేంద్రియ గుణ అంజనము, 3 స్వానాం ప్రియతమం. భాగవత అర్చితమ, భాగవతుల చేత భగవత్ భక్తి ఉండాలి. బేసికలీ భగవదర్చన, భగవత్ భక్తి అంటే భక్తి ఉండాలి ఫస్ట్. రెండోది సర్వ ఇంద్రియాలను వెనక్కి తిప్పాలి, వైరాగ్యం కలిగి ఉండాలి. మూడోది స్వానాం ప్రియతమం, నేనంటే నాకు ప్రియము అని నన్ను నేను తెలుసుకోవాలది జ్ఞానం. భక్తి, వైరాగ్యము, జ్ఞానము అని 3 ఉంటే స్వరూప దర్శనం కలుగుతుంది అని ఇక్కడ ఫండమెంటల్ 44వ శ్లోకంలో చెప్పి, 45వ శ్లోకం దగ్గర నుంచి ఈ భాగవత అర్చితం అన్న దానికంటే భక్తి కలగడానికి మార్గమేమి? ఎందుకంటే 3 చెప్పారు కదా, భక్తి, వైరాగ్యం, జ్ఞానం అని చెప్పిన తర్వాత ఈ భక్తి, వైరాగ్య జ్ఞానాలు కలగడానికి ఏదైనా ఒక పద్ధతి చెప్పాలి కాబట్టి గురువుగా మన గురువులు ఇక్కడ ఏం చెప్తూ ఉన్నారు అంటే, ముందు భక్తి ఎట్లా కలుగుతుంది అంటే, నువ్వు బయట విషయాలను చూస్తూ ఉన్నంతసేపు వాటితో మాత్రమే భక్తమై ఉంటావు, తగులుకుని ఉంటావు. వాటిపైనే నీకు భక్తి ఉంటుంది. బయట బాహ్యమైన వస్తువులను, విషయాలను, మనుషులను చూస్తూ ఉన్నావు అంటే, అవే దృశ్యాలు చూస్తుంటావు, అవే శబ్దాలు వింటుంటావు, అవే రుచులు కంటూ ఉంటావు అంటే, వాటికే తగులుకుని ఉంటావు. కాబట్టి తగులుకుని ఉండడమే భక్తి. భక్తం అంటే విభక్తం కాకుండా, విభక్తం అంటే విడిపోయి ఉండడం, భక్తం అంటే తగులుకుని ఉండడం. నీ ఇంద్రియాలు మొత్తం వాటితోటి తగులుకుని ఉన్నాయనుకో, వాటి మీదే భక్తి ఉంటుంది నీకు. దాంతో ఆత్మకు విభక్తమై ఉంటావు నువ్వు. నీ ఆత్మకు, నీ స్వరూపానికి నువ్వు వేరై ఉంటావు. అందుకే నీ స్వరూపం నీకు కనిపించదు, నీకు తెలీదు. ఎప్పుడైతే అనాత్మలను దూరం చేసుకుంటావో, అప్పుడు ఆత్మను తెలుసుకోవచ్చు, దానికి దగ్గరవ్వచ్చు. కానీ నీకది వెంటనే రావట్లేదు కదా! నీకేదైనా రూపము, నామము, గుణము, క్రియలు ఉన్నాయి అంటే వాటిని తెలుసుకోవడం ఈజీ. నల్లగా ఉన్నది, తెల్లగా ఉన్నది, స్వచ్ఛంగా ఉన్నది, విశాలంగా ఉన్నది అని ఏమైనా గుణాలు చెప్తేనో, లేదా 4 చేతులతో ఉన్నది, 3 కళ్ళతో ఉన్నదని ఒక రూపాన్ని చెప్తేనో, లేదా భూమినెత్తి పట్టుకున్నది, ఎవరినో రాక్షసులను సంహరించింది అని కర్మలు చెప్తేనో, ఇదిగో ఈ పేరుతో ఉన్నది, ఆ పేరుతో ఉన్నదని నామం చెప్తేనో, ఈ రకంగా ఏమైనా చెప్తే పట్టుకోవడం సులువు. నామం లేదు, రూపం లేదు, ఆకారం లేదు, అసలు ఏ విధంగా గూడా. ఏ ఉపాధి లేదు, ఏ గుణము లేదు, ఏ కర్మ లేకుండా ఉన్నదాన్ని పట్టుకోవడం వెంటనే రాదు. అది కష్టం కాబట్టి, నామరూప గుణక్రియాత్మకమైన ఒక రూపాన్ని వర్ణించి చెప్తే, అవన్నీ బయట ఉండవు. లోపల నీ మనసులోనే నువ్వు ధ్యానం జేయాలి గాబట్టి,
కనీసం బయటి వాటిని వదిలిపెట్టడానికి, లోపల పట్టుకోవడానికి నీకు అవకాశం ఉంటుంది. ఆ విధంగా ఇది ఆత్మ అని చూపిస్తే, దాంతో భక్తమవుతావు. నువ్వు తగులుకుని ఉంటావు. అట్లా నీకు భక్తి కలుగుతుంది. ఆత్మ భక్తి కలుగుతుంది. ఆ విధంగా కలిగిందంటే అనాత్మల పైన భక్తి, రక్తి తొలగుతుంది. నీకొక రూపాన్నిస్తే, దాన్నే నువ్వు ధ్యానం చేస్తూ ఉన్నావు అంటే, దాంతో ఏం జరుగుతుంది? ఆ రూపాన్నే ధ్యానిస్తూ ఉన్న నీకు ఆ రూపం పైన భక్తి, ఆసక్తి కలుగుతుంది. దానిపైన రక్తి కలుగుతుందనుకో. దాంతో బయట ఉన్న ప్రాపంచికమైన రూపాలపైన, నామాలపైన, కర్మలపైన, గుణాలపైన భక్తి, ఆసక్తి, రక్తి నీకు తొలగుతుంది. ఈ బయట ఉన్న వాటిపైన భక్తి తొలగడము వైరాగ్యము. లోపలున్న ఆత్మ పైన భక్తి కలగడము భక్తి. లోపల ఉన్న ఆత్మ పైన రక్తి కలిగితే అది భక్తి. బయట ఉన్న అనాత్మల పైన రక్తి తొలగితే అది విరక్తి. ఈ రకంగా భక్తి, విరక్తి ఒకేసారి సాధించొచ్చు. దానికి 2 విధాలుగా ఒకే అవకాశము. ఒక్క విధంగా ధ్యానం చేస్తే ఈ 2 ఒకేసారి సాధించొచ్చు. చాలా సులువు అని అందుకోసం ఇక్కడి నుంచి 45వ శ్లోకం దగ్గర నుంచి ధ్యాన వస్తువుని ఇచ్చారు. ఈ చెప్పిన ధ్యాన వస్తువును నువ్వు ఇట్లానే ధ్యానం చేశావనుకో, ఇంకా కొంచెం విశేషంగా నువ్వు నీకు ఇచ్చ వచ్చినంత భావన చేస్తూ, ధ్యానం చేస్తూ వెళ్ళావనుకో, దాని మీద నీకు నువ్వు కల్పించుకున్న, నువ్వే భావన చేస్తూ ఉన్న నీ ధ్యానం దేనిపైన ఉన్నదో దానిపైనే ధ్యాస నిలబడిపోయిందనుకో, బాహ్య విషయాలపైన ధ్యాస తగ్గిపోతూ ఉంటుంది. ఆ విధంగా ఒకేసారి భక్తి వైరాగ్యాలను సాధించొచ్చు అని ఇక్కడి నుంచి చెప్తూ ధ్యాన వస్తువునిచ్చారు. అవి మనము చాలా దూరం చూసుకుంటూ వచ్చాము. ఇంకా తర్వాత జ్ఞానం గురించి గూడా చెప్పాలి. ఇంక దాన్ని చెప్తారు. కాబట్టి ఈ 45వ శ్లోకం దగ్గర నుంచి మొదలుపెట్టి, ఇదిగో అది ఎంత అందంగా ఉంటుందంటే, ఈ రకమైన రంగుతో ఉంటుందది గుణము. ఈ రకమైన అందంతో ఉంటుంది అది రూపము. ఇదిగో ఈ 4 చేతులతో ఉన్నది రూపము. ఎంతో అందమైన ముఖము. ఆహా! అందమైన కళ్ళు. ఆహా! అందమైన ముక్కు. ఆహా! అందమైన నుదురు. ఆహా! అందమైన బుగ్గలు. ఆహా! పళ్ళు. ఆహా! కళ్ళు. ఆహా! చెవులు. ఆహా! ధరించిన ఆ దుకూలాలు. ఆహా! ఆ పట్టు వస్త్రాలు, ఆ బంగారు ఆభరణాలు. ఓహో! కుండలాలు. ఆహా! కిరీటాలు. ఓహో! శంఖ చక్రాలు. ఓహో! ఎంత అందమైన మూపు. ఎట్లాంటి అందమైన కంఠము. ఓహో! ఎంత గొప్ప ఉదరము. పల్చగా ఆకులాగా రెపరెపలాడుతూ ఉన్న ఉదరము. నాభి. ఓహో! ఎంత అందమో. ఆహా! జానువులు. ఓహో! ఈ పిక్కలు. ఆహా! మోకాళ్ళు. ఓహో! ఈ ఊరువులు. ఆహా! ఎంత అందమైన నడుము. ఓహో! ఈ పాదాలు. ఎంత ఎర్రగా, నున్నగా, మృదువుగా ఉన్నాయో. ఆహా! ఎంత అందంగా ప్రకాశిస్తున్న గోర్లు అని ఇంతవరకు వర్ణించి, వర్ణించి, వర్ణించి చూసావా? నువ్విట్లా ధ్యానం చేస్తూ వచ్చావనుకో, నీ మనసు అట్లనే నిలబడిపోయిందా లేదా లోపల? దాంతో బాహ్య విషయాల గురించి పట్టించుకోకుండా ఉంటుంది గదా! అందుకని ఏతద్ రూపం ఈ రూపాన్ని ఇట్లానే నువ్వు ధ్యానం చెయ్యి. ఇది అనుధ్యేయం. ఎందుకు చెయ్యాలి అంటే ఆత్మశుద్ధి కావాలని కోరుకుంటే. ఆత్మశుద్ధి అంటే నీ మనసులో బాహ్యమైన విషయాలు శుద్ధమైపోవాలంటే శుద్ధి చేయబడాలి. క్లీన్ అయిపోవాలి. బాహ్యమైన విషయాలు నీ మనసులో లేకుండా క్లీన్ అయిపోవాలి. అంటే ఏం చెయ్యాలి? ఆ లోపల ఇట్లాంటి ఒక రూపాన్ని అదే పనిగా ఆలోచన, భావన చేస్తూ ఉన్నావనుకో, బయటి రూపాలేవి ఇంకా లోపల పట్టించుకోవు నువ్వు. ఎంత లాభం చూసావా? ఒకవైపు ఆత్మను పట్టుకోవచ్చు నిన్ను నువ్వు లోపల నీ సంగతి నువ్వు చూసుకోవచ్చు. బయట విషయాల్ని వదిలిపెట్టొచ్చు. స్వధర్మాన్ని అనుష్ఠానం చేస్తూ ఉన్న వాళ్లకు ఆత్మశుద్ధి, చిత్తశుద్ధి కావాలని కోరుకుంటూ ఉన్న వాళ్లకు ఇది తప్పనిసరి ఇట్లా ధ్యానం చేస్తూ ఉండాలి. దీనివల్ల ఏం జరుగుతుంది? భక్తి కలుగుతుంది, అభయం కలుగుతుంది.
భక్తి కలుగుతుంది ఎందుకు అంటే రక్తి ఆత్మతో సక్తమై ఉండడం కలుగుతుంది. అభయం కలుగుతుంది ఎందుకంటే ప్రాపంచికమైన విషయాలపైన భక్తి, ఆసక్తి, ఇష్టము, ఇంట్రెస్ట్, రతి ఉన్నాయి అంటే దాంతో పాటే ఎన్నో రకాల భయాలు కూడా తగులుకునొస్తాయి. నువ్వు లోపలే నీకిష్టమొచ్చిన రూపాన్ని నువ్వే ధ్యానం చేస్తూ ఉంటే నీకు భయమేముంది? ఎవరైనా దాన్ని దోచుకుని పోతారు. ఎవరైనా తీసుకెళ్తారు. ఎవరైనా పాడు చేస్తారు. లేపోతే ఆ రూపం రాకుండా బోతుంది అని ఇటువంటివన్నీ ఏం భయాలెందుకుంటాయి? నీ రూపం, నీ మనసు, నీ ఇష్టం. నీ ఇచ్చ వచ్చినంత ప్రశాంతంగా నువ్వు భావన జేసుకోవచ్చు. దాంతో ఎంతో అభయము, వైరాగ్యంతో పాటు కలుగుతుంది. గొప్ప భక్తి ఆత్మతో పాటు కుదురుతుంది. ఈ రకంగా ధ్యానం చేసుకోండి అని ధ్యాన వస్తువుని ఇచ్చారు. ఇచ్చి దీనివల్ల మనకు భక్తి కలుగుతుంది అని చెప్పి, ఇటువంటి భక్తి కలిగిన మీకు దీన్ని సాధించడం చాలా సులువు. దాన్నెట్లా సాధించాలంటే ఏకాంతంలో అని ఇక్కడ వైరాగ్యం గురించి ఇంతవరకు భక్తి కోసం చెప్తూ వచ్చారు గాబట్టి, మళ్ళీ స్పెసిఫిక్‌గా ఒకేసారి నువ్వు ఈ పని జేసావంటే ధ్యానం చేస్తూ ఉన్నావు అంటే భక్తి, వైరాగ్యం కలిసే వస్తాయి. కానీ మళ్ళీ వైరాగ్యం కోసం ఇంకా స్పెసిఫిక్‌గా చెప్తాను పట్టని మళ్ళీ 54 శ్లోకం దగ్గర నుంచి, అక్కడ 45 ఏంటో ఒక శ్లోకం నుంచి కొన్ని ఒక 8, 9, 10 శ్లోకాలు భక్తి ఎట్లా కుదిరించుకోవాలి మనము అని నేర్పించారు. ఇంకిక్కడి నుంచి వైరాగ్యం ఎందుకు, ఎట్లా, ఏమి అని చెప్తున్నారు. ఈ విధంగా ముందు భక్తయితే కలగాలి. భక్తే లేకపోతే జ్ఞాన వైరాగ్యాలు 2 కుదరవు. భక్తి, జ్ఞాన వైరాగ్యాలు లేకపోతే ముక్తి అవకాశమే లేదు. నీకు ముక్తి కావాలి అంటే భక్తి, జ్ఞాన వైరాగ్యాలుండాలి. జ్ఞాన వైరాగ్యాలు నెమ్మదిగా వస్తాయి. ముందు నీకు భక్తి ఉండాలి. నీకు ప్రాపంచికమైన విషయాలపైన భక్తి ఉన్నది అంటే, ఆత్మ గురించిన జ్ఞానం గాని, అనాత్మల గురించిన వైరాగ్యం గాని 2 కలగవు. అవకాశం లేదు. అందుకని భక్తి అవసరం. ఎప్పుడైతే భక్తి కలిగి ఉన్నారో మీరు భక్తిమంతులై, అప్పుడు సర్వ దేహాల్లో ఉన్న ఆత్మతత్వం ఏమున్నదో, అదసలు మామూలుగా అయితే దుర్లభమే కానీ, ఇప్పుడు మీకు లభ్యము. సులువుగా లభిస్తుంది. స్వరాజ్యం కావాలని కోరుకున్న వాళ్లకు, ఆత్మ సామ్రాజ్యం కావాలని కోరుకున్న వాళ్లకు, దీన్ని ఎట్లా చెయ్యాలి అంటే ఈ భక్తిని మళ్ళీ అనాత్మలతో కలుపుకుని పట్టుకుంటే ఇది మళ్ళీ పని చేయది. ఇది ఇంకొక కండిషన్. భక్తి ఆత్మ పైన చేస్తాను. అందుకోసం కావలసినంత ధ్యానం చేస్తాను. అయితే దాంతో పాటే అనాత్మలను కూడా ధ్యానం చేస్తాను. అనాత్మలను కూడా తగులుకుని ఉంటాను. అనాత్మల పైన కూడా భక్తి ఉన్నది. దాంతో పాటే ఆత్మను కూడా తగులుకుని ఉంటాను అంటే 2 పడవల్లో 2 కాళ్ళు బెట్టి నువ్వు ప్రయాణం చేయలేవు. 2 ఆపోజిట్ డైరెక్షన్‌లో వెళ్తూ ఉన్న పడవలవి. ఒక్కటే వరలో 2 కత్తులు ఇమడవు. నువ్వు ఒకటే మనసు బెట్టుకుని అందులో అనాత్మలకు తగులుకుని ఉంటాను, ఆత్మకు తగులుకుని ఉంటాను అంటే 2 విధాలుగా జారిపోతావు. నీకు అనాత్మలే కావాలి అంటే వాటినే పట్టుకో. ఆత్మను వదిలిపెట్టుకున్నావు, ఆత్మాపకారము. ఆత్మ నాశం ఆల్రెడీ చేసుకున్నావు నువ్వు. ఆత్మహత్య చేసుకున్న వాడివి. ఇంక నీ ఇష్టము. అనాత్మల్ని పూర్తిగా అక్కడే తగులుకో. లేదా, లేదు నాకు ఆత్మ కావాలి అంటే అనాత్మలను పూర్తిగా వదులుకో. అది లేకపోతే మాత్రం ఆత్మ సామ్రాజ్యం కుదరదు. కాబట్టి చెప్తూ ఉన్న వైరాగ్యం కొంచెం కొంచెం గాదు. పూర్తిగా చేయాలి. ఏకాంతంగా చేయాలి. అనాత్మల్ని కూడా పెట్టుకుని ఏకమైన ఆత్మను కూడా పట్టుకుంటాను అంటే 2 కుదరవు. ఒకటేసారి కుదరవు. ఏకాంతంలోనే ఆత్మవేత్త ఆ గతిని, ఆత్మగతిని, ఆ ఆత్మ సామ్రాజ్యాన్ని పొందుతాడు. ఆ విధంగా ప్రయత్నం చేయవలసి ఉంటుంది. ఎందుకు అంటే ఇది చాలా ముఖ్యము. ఇది ఇంతెందుకు స్పెసిఫై చేస్తూ ఉన్నారు మనకు మన గురువులంటే, మనకు లోకంలో గూడా అంతే. ముఖ్యంగా నాకు జ్ఞాపకం వస్తున్నది ఎగ్జాంపుల్ ఏమి అంటే, ప్రపంచంలో కోర్ట్ ఉందనుకోండి. కోర్ట్‌లో ఒక సాక్షిని ప్రవేశపెట్టి, వాడితోటి చెప్పించేదేముంటుంది? భగవంతుడి పైన ప్రమాణం జేసి,
అంతా నిజమే చెప్తాను అని ఊరుకోవచ్చు కదా వాడు. అంతా నిజమే చెప్తాను. గ్యారంటీ అనుమానం లేదు. అయితే అబద్ధం చెప్పను అని అక్కడేమీ లేదు గాబట్టి, అంతా నిజం జెప్తాను. ఉన్న నిజం మొత్తం జెప్పి, కొంచెం అందులో అబద్ధం గూడా యాడ్ చేస్తానన్నాడనుకో, ఇంకప్పుడది కలుషితమైపోతుంది. అది కంప్లీట్ నిజం గాదు. అంతా నిజం జెప్తాను. అందులో కొంత అబద్ధం గూడా చెప్తానంటే పనికిరాదు గాబట్టి, ప్రపంచంలో గూడా ఎందుకైనా మంచిదని జాగ్రత్త కోసం అంతా నిజమే చెప్తాను, అబద్ధం జెప్పను అని చెప్పిస్తారు స్పెసిఫిక్‌గా. అట్లానే ఇంతవరకు మన గురువుగారు ఆత్మను పట్టుకో అంటే, భక్తి ఉండాలి నీకు. భక్తమై ఉండు, దాన్ని తగులుకో, దాన్ని పట్టుకో అని చెప్తే, ఓకే. నో ప్రాబ్లమ్ పట్టుకుంటాను. అట్లానే అనాత్మను కూడా పట్టుకుంటాను అంటే, వద్దు. ఆత్మనే పట్టుకుంటాను, అనాత్మను పట్టుకోను అని నువ్వు ప్రమాణం చెయ్యి. భగవంతుడి మీద ప్రమాణం జేసి, అంతా నిజమే జెప్తాను, అబద్ధం చెప్పనులాగా, భగవంతుడి మీద, ఆత్మ మీద ప్రమాణం జేసి, ఆత్మే ప్రమాణంగా బెట్టుకుని అంతా సత్తే పట్టుకుంటాను, అసత్తు పట్టుకోను అని నువ్వు అట్లా కూర్చుంటేనే తప్ప, అటువంటి ఆత్మవిత్ ఆత్మని ఆ విధంగా మాత్రమే పట్టుకుంటాను. అనాత్మతో పాటు కలిపి పట్టుకుంటానని గాకుండా, ఆత్మను మాత్రమే పట్టుకుంటానన్న వాడెవడున్నాడో వాడికి తెలుస్తుంది, లేకపోతే తెలియదు. అది గూడా కావాలి, ఇది గూడా కావాలి అంటే కుదరదు అని చెప్తూ, వైరాగ్యం గురించి కొంచెం తీవ్రంగానే ప్రవచనం చేస్తూ ఉన్నారు మన గురువుగారు. ఈ 54 పద్యం దగ్గర నుంచి. పైగా తం దురారాధ్యమారాధ్య సతామపి దురాపయ ఏకాంత భక్త్యా కో వాంఛేత్ పాదమూలం వినా బహిః. ఎవరైతే దురాపయ, ఆప్తి అంటే పొందడము. దురారాధ్యం అంటే చేరడము. మనకు ఏదైనా ఒక వస్తువుని సాధించుకోవాలి అంటే ఉత్పత్తి, ఆప్తి మొదలైన కొన్ని క్రియలు, కర్మలు చెయ్యాలి అని ఉంటాయి. ఇక్కడ మన వస్తువును ఉత్పత్తి చేయడం కుదరదు. దాన్ని శుద్ధి చేయడం కుదరదు. దాన్ని మార్చుకోవడం కుదరదు. అయితే దాన్ని ఎట్లో ఒకట్లా పొందొచ్చని చెప్తాము. నిజంగా పొందవలసిన పని లేదు. ఇది రాద్ధం, ఇది సిద్ధం అని ఆల్రెడీ జెప్పారు. పైనే ఫస్ట్ శ్లోకంలోనే కొత్తగా పొందేది కాదనే చెప్పారు. కానీ ఇప్పుడు నువ్వు నీ ఆత్మకు దూరమై, అనాత్మలకు భక్తమై ఉన్నావు గాబట్టి నిన్ను నువ్వు పొందడం అన్నది లేదు. అది అసలు చెప్పడం గూడా కష్టము. కానీ వేరే దారి లేదు గాబట్టి, మామూలుగా అయితే నిన్ను నువ్వు చేరడము, నిన్ను నువ్వు ప్రాప్తించుకోవడం అన్నది లేదు. అయినా గూడా అటువంటి దాన్ని ఎట్లోకట్లా సాధించాలి అంటే, ఏకాంతమైన భక్తి. అంటే వైరాగ్యంతో కూడిన భక్తి కావాలి. ఏకాంతం అంటే అనాత్మలకి దూరంగా ఉండడం. అనాత్మలకు విభక్తమై, ఆత్మకు భక్తమై ఉండడము ఏకాంత భక్తి. అనాత్మలు అనేకంగా ఉంటాయి. అప్పుడు ఏకాంతం ఉండదు. ఏకం దగ్గర అంతమైపోవడం. ఏకాంతం అంటే ఏకం దగ్గర అంతమైపోవడం. వన్ దగ్గర ఆగిపోవడం ఉండదు. వన్ దగ్గర ఆగిపోయేది నేను అని ఉన్నప్పుడు మాత్రమే. ఆత్మ దగ్గర ఆత్మ ఒకటే గాబట్టి, అక్కడికి ఆగిపోయిందనుకోండి అంటే, ఆత్మనే పట్టుకుంటాను, అనాత్మను పట్టుకోను అని. అనాత్మలు అనేకంగా ఉంటాయి. నీకు ఏకాంత భక్తి లేదు, అనేకాంత భక్తి ఉందనుకో, అనేకం దగ్గరికెళ్ళి ఆగుతుంటుంది నీ మనసంటే, నీ భక్తి మొత్తం అనేకం మీద ఉన్నది అంటే, ఏకాన్ని పట్టుకోలేవు, కుదరదు. నువ్వు ఆత్మనే ప్రమాణంగా బెట్టుకుని, ఏకాన్నే పట్టుకునుంటాను, అనేకాన్ని పట్టుకోను అన్నావనుకో, అప్పుడు మాత్రమే నీకీ విషయం దెలుస్తుంది. ఆ పాదమూలం దెలుస్తుంది నీకు. పాదమూలం తెలుసుకోవాలి అంటే బహిః వినా బాహ్యాన్ని బాహ్యంగానే వదిలిపెట్టు. బయట విషయాలు బయట అనాత్మల్ని అబద్ధాన్ని వదిలిపెట్టి నిజం మాత్రమే పట్టుకో. అసత్ వదిలిపెట్టి సత్ మాత్రమే పట్టుకో. అప్పుడు అది లభ్యం. ఈ కండిషన్ కుదరకపోతే అది దుర్లభం. కుదరదు. కండిషనల్ విషయం ఇది. అని ఇంకా కొంచెము వైరాగ్యం గురించి చెప్పారు. ఇంకేం చెప్తున్నారు? యత్ర నిర్విష్టం అరణం కృతాంతః నాభిమన్యతే విశ్వం విధ్వంసయన్ వీర్య శౌర్య విస్ఫూర్జిత భ్రువా. కృతాంతుడు యముడున్నాడనుకో,
వీర్యంతో, శౌర్యంతో ఆయన భృకుటి కదిలించాడంటే మాత్రం విశ్వం మొత్తం దుంపనాశనం అవుతుంది, విధ్వంసం అవుతుంది. ప్రాణులన్నీ నశిస్తాయి కానీ, అటువంటి హంతకుడు గూడా మనం ఒకవేళ వెళ్లి ఆ అరణాన్ని, ఆ శరణాన్ని పొందామంటే, ఆ ఆత్మ మూలాన్ని, పాదమూలాన్ని పట్టుకున్నామంటే, ఇంక అటువంటి వాడిని మరణం పట్టించుకోదు. నీకు మృత్యువుతో సంబంధం లేదు. నీకంతా అమృతత్వమే కాబట్టి. అందుకని వైరాగ్యం పెంచుకో. బయట వాటిని పట్టుకున్నావంటే మృత్యువుతో పాటు కలిసొచ్చేస్తాయవి. నీకు మృత్యువొద్దు, అమృతత్వం మాత్రమే కావాలి అంటే బయట వాటిని బయటొదిలిపెట్టి ఆత్మను మాత్రమే లోపల పట్టుకో అని ఇంకా కొంచెం వైరాగ్యం జెప్పారు. ఆ తర్వాత క్షణార్థేనాపి తులయేన స్వర్గం న పునర్భవం భగవత్ సంగి సంగస్య మర్త్యానాం కిముత ఆశిషః. ఇంతవరకు పైన చాలా దూరం భగవత్ భక్తి చెప్పారు. ఇక్కడ భాగవత భక్తి చెప్తున్నారు. ఆ భగవంతుణ్ణి పట్టుకున్న వాళ్ళనైనా కనీసం పట్టుకో నువ్వు. నీకు ఇంత చెప్తే గూడా ఏకాంత భక్తి అంటే వైరాగ్యంతో కూడిన భక్తి. ప్రాపంచికమైన విషయాల్ని, బయట విషయాల్ని బయటే వదిలిపెట్టి, లోపల విషయాన్ని లోపలే పట్టుకోవడం అన్నది నీకు రావట్లేదు కాబట్టి, బయట విషయాలు కావాలి నీకు గాబట్టి, ఇంకొక పని జెయి. ఇంకొక ఆప్షన్. ఎన్ని ఆప్షన్స్ చూడు నీకు. 1, 2 గాదు. ఒకటి దానికి నామం లేదు, రూపం లేదు, గుణము లేదు, కర్మ లేదు. ఇంక పో పట్టుకో పో అని చెప్తే తెలియట్లేదు కదా! పట్టుకో రావట్లేదు. అందుకని పోనీ నామము, రూపము, గుణము, కర్మలతో కూడిన ఒక ధ్యాన వస్తువునిచ్చాను. లోపలే పట్టుకో అని చెప్తే, అది కూడా నిలబడట్లేదు. దాంతో పాటు బయటివి గూడా వచ్చి లోపల పడుతున్నాయంటే, సరే నెక్స్ట్ సెకండ్ సొల్యూషన్. బయటే పట్టుకో పోనీ. ఎవరైతే సాకారంగా, సగుణంగానో, నిరాకారంగా, నిర్గుణంగానో, సవికల్పంగానో, నిర్వికల్పంగానో భగవంతుడిని పట్టుకున్న వాళ్ళెవరున్నారో నువ్వు వాళ్ళని పట్టుకో. నువ్వు నీలోనే నిన్నే నిర్వికల్పంగా పట్టుకోలేకుండా ఉన్నావు. అందుకని నీలోనే నువ్వు సవికల్పంగా నిన్ను పట్టుకోమని చూపిస్తే ఏదో రూపాకారంగా అది కూడా రావట్లేదంటున్నావు గదా! పోనీ ఎవడైనా సరే వాడిలో వాడిని వాడు నిర్వికల్పంగానో, సవికల్పంగానో పట్టుకుంటున్నాడు అంటే, అటువంటి భక్తి కలిగిన వాడిని నువ్వు పట్టుకో. పోనీ కనీసం. ఆ రకంగా చేసినా సరే, స్వర్గాపవర్గాలు గూడా అవసరం లేదు నువ్వు. దీంతోటే నిన్ను నువ్వు సాధించొచ్చు అని చెప్పారు. అంతవరకు మనం 57 శ్లోకం వరకు పోయిన వారం చూసుకున్నాము. ఇంకా కొన్ని ఒకటో, రెండో శ్లోకాలు వైరాగ్యం గురించే చెప్పి, ఇంక తర్వాత జ్ఞానంలోకి వెళ్తారు. చూద్దాము. అథా అనఘాంగ్రేః తవ కీర్తితీర్థయోః అంతర్బహిః స్నానవిధూతపాప్మనాం భూతేషు అనుక్రోశ సుసత్వశీలినాం స్యాత్ సంగమః అనుగ్రహః ఏషః నః తవ. అథా అందుకనే అనఘాంగ్రేః అఘం అంటే పాపము. పాపమన్నది లేదు నిష్కళంకమైన అంగ్రి పాదము కలిగిన నీ యొక్క కీర్తి. మనసులో నేను భావన చేశాననుకో. నిన్నే నేను మనసులో ధ్యానం చేశాననుకో. అప్పుడు నా లోపల ఉన్న ఈ పాపమంతా ఏదున్నదో అది మొత్తము స్నానం చేసినట్టు విధూతము మొత్తము తుడిచిపెట్టుకుని పోతుంది. అట్లానే ఓ అనగాంగ్రే నీ యొక్క కర్మలనో, గుణాలనో, రూపాన్నో, నామాన్నో నేను బయట తెలుసుకుంటూ నీ గురించి మాట్లాడుతూ, వింటూ ఉన్నాననుకో, బాహ్యమైన పాపాలన్నీ తొలగిపోతాయి. నా మనసులో ఉన్న మలినాలు, బాహ్యంగా ఇంద్రియాలతో నేను తెచ్చి లోపల పడేసుకుంటున్న మలినాలు మొత్తం అన్నీ గూడా, నీ గురించి, నీ కీర్తి వింటూ ఉంటే, ఆ తీర్థంలో స్నానం చేస్తూ ఉంటే, పూర్తిగా క్షాళనమైపోతాయి. అందుకని నేను ఈ విధంగా ఒకటి కోరుతున్నాను నిన్ను. ఇంత ధ్యానం చేశాను గదా కూర్చొని. ఇంత ధ్యానం చేశాను. ఇంత శ్రద్ధతో, ఇంత ఏకాంతంగా నిన్ను ధ్యానం చేశాను గదా! ఈ ధ్యానం చేసినందుకు నేను నిన్ను ఒక్క కోరిక కోరుతున్నాను. ఇదిగో
భూతేషు అనుక్రోశ సుసత్వశీలి ఎవడైనా ఉంటే, ప్రాణుల పట్ల అనుక్రోశ అంటే దయ కలిగి, గొప్ప సత్వగుణంతో ఉన్న వాళ్ళెవరైనా ఉన్నారు అంటే, ఎందుకు అంటే, వాడి మనసులో వాడు సవికల్పంగానో, నిర్వికల్పంగానో భగవంతుడిని ధ్యానం చేస్తున్నాడో లేదో నాకెట్లా తెలుస్తుంది? వాడు చెప్తాడనుకో, వాడు చెప్తే వినవలసిందే. కానీ బయట నుంచి చూస్తున్న నాకెందుకంటే నేను కోరుకుంటున్నదేమి నా లోపల నాకు చూసుకోవడం రావట్లేదు కదా మరి. నా లోపల నాకు నన్ను నేను సవికల్పంగానో, నిర్వికల్పంగానో, పరమాత్మ రూపంగానో చూసుకోవడం పూర్తిగా రావట్లేదు గాబట్టి, నువ్వు ఇచ్చావే అనుకో చాలా పద్యాలు పైనంత ఇక్కడ ఇచ్చావు. ఇట్లాంటి పద్యాల్లో వ్యాసుల వారు ఎన్నో అధ్యాయాల్లో ఎన్నో ధ్యాన వస్తువులు ఇచ్చారు. అన్నీ చూసుకుంటూ వచ్చాను. కానీ, అక్కడ ఉన్నంత మాత్రము చదివి ఎవరైనా వినిపిస్తూ ఉంటే అంత మాత్రము మనసులో కొంచెం కొంచెం తెలుస్తుంది. పట్టుకుంటున్నాను. ఆ చెప్పేవాళ్ళు చెప్పడం ఆపేస్తే, ఆ చదవడం బుక్ మూసేసి ఆ పక్కకెళ్తే ఇంకా ధ్యానం నిలబడట్లేదు నాకు. నువ్వేమో ధ్యానం చేస్తే మంచిదని చెప్తివి. కాబట్టి నాకు లోపల కుదరట్లేదు. బయట ఎవరైనా ఇటువంటి ధ్యానం చేస్తున్న వాళ్ళు కలిగితే వాళ్ళనైనా కలువని చెప్పావు గదా! వాళ్ళతో సాంగత్యం పెట్టుకో. పోనీ భక్తి ఆత్మతో కలిసి ఉండడం నీకు కుదరపోతే, కనీసం అట్లా ఉన్న వాళ్ళతోటైనా నువ్వు కలిసి ఉండని జెప్పావు. కానీ ఇది గూడా కష్టంగా ఉన్నది నాకు. ఎట్లా ఐడెంటిఫై చేయాలి వాళ్ళను? అయితేనేమో నిన్ను నువ్వు నిర్వికల్పంగా లోపల తెలుసుకో. కుదరకపోతే ఆప్షన్ 2 నిన్ను నువ్వు సవికల్పంగానైనా పరమాత్మ రూపంగా లోపల తెలుసుకో. అంటే అది గూడా కుదరదంటే ఆప్షన్ 3 పోనీ అట్లా తెలుసుకుంటున్న వాళ్ళనైనా పోయి తగులుకో అని చెప్తే, అది కూడా కష్టంగా ఉన్నది నాకు. కాబట్టి ఇంకొక మార్గం జెప్పు నాకు. ఎట్లా గుర్తించాలి అంటే, ఇదిగో ఈ విధంగా. వాళ్ళ లోపల వాళ్ళేమి దర్శనం జేస్తున్నారో మనకు బయట నుంచి తెలిసేందుకు అవకాశం లేదు. కాబట్టి వాళ్ళ మాటలు, వాళ్ళ చేతలే చూసి వాళ్ళని కనిపెట్టాలి. వాళ్ళు మాటల్లో గాని, చేతల్లో గాని ఎవ్వరిని బాధ పెట్టట్లేదంటే, వాళ్ళు మాటల్లో, చేతల్లో ఎప్పుడూ సాత్వికంగానే ఉన్నారు అంటే, అటువంటి వాళ్ళను నేను వెతుక్కుంటూ వెళ్లి తగులుకోవడం చెయ్యమని నువ్వు జెప్తున్నావు గానీ, నాకు వాళ్ళు కనిపించొచ్చు, కనిపించకపోవచ్చు. అందుకని ఆ ఉపకారం గూడా నువ్వే చెయ్యి. ఆ అనుగ్రహం గూడా నువ్వే జూపించు. నువ్వేం చెయ్యంటే, ఇటువంటి వాళ్ళతో నాకు సంగమః స్యాత్ నాకు సంగం కలిగేలాగా ఈ అనుగ్రహాన్ని నువ్వే నాకివ్వు. ఏషః ఇదే నః మాకు తవ నీ యొక్క అనుగ్రహం. ఓకే. పొయ్యి తగులుకో అని జెప్పావు నువ్వు. పొయ్యి నిన్ను నువ్వు తగులుకో దాని పేరు భక్తి అన్నావు. నాకు రావట్లేదు. పోనీ అట్లా వాళ్ళని వాళ్ళు తగులుకున్న వాళ్ళని పోయి నువ్వు తగులుకో అన్నావు. నాకు వాళ్ళెవరో గూడా తెలీదు. తెలీదంటే ఇదిగో వాళ్ళు దయ కలిగి ఉంటారు. సాత్వికంగా ఉంటారు అంటే, వాళ్ళెక్కడుంటారో నాకు తెలియాలి గదా! నువ్వే నన్ను తీసుకెళ్ళి వాళ్ళతో కల్పించు. ఇది నేను కోరుకునేది అని నువ్వు అడుగు పోనీ. నువ్వు అడుగు పోనీ. నీకు చేతగాకపోతే నువ్వు ఐడెంటిఫై చేయడమో, ఆత్మను పట్టుకోవడం తెలీదు. పోనీ ఆత్మను భగవత్ రూపంగా గూడా పట్టుకోవడం తెలీదు. పోనీ ఆత్మనో, భగవంతుడినో పట్టుకున్న వాళ్ళని పట్టుకోవడం గూడా నాకు చేత కావట్లేదంటే, ఇంకో రకంగా అడుగు నువ్వు. చిత్తశుద్ధితో నిజంగా, నిజంగా సిన్సియర్‌గా, నిజంగా సిన్సియర్‌గా కాబట్టి నాకు అటువంటి వాళ్ళతో సంగము, భక్తము నేను వాళ్ళని తగులుకుని ఉండేట్టు నువ్వే నన్ను అనుగ్రహించు అని కోరుకో. నిజంగా నిష్టగా నువ్వు అట్లా అడిగావనుకో, ఆ విధంగా ఉన్నవాళ్ళు నీకు తగులుతారు. వాళ్ళే వచ్చి నీకు తగులుకుంటారు. నీకు తెలుస్తారు. నువ్వు వెళ్లి వాళ్ళని కలవచ్చు. నీకొకవేళ సొంతంగా వాళ్ళని ఐడెంటిఫై చేయడం రాకపోతే, ఈ విధంగా నువ్వు సిన్సియర్‌గా కోరుకున్నా సరే, అటువంటి వాళ్ళుతో సాంగత్యము నీకు తప్పకుండా కలుగుతుంది అని మన గురువుగారిక్కడ మనకు ఉపదేశం చేస్తున్నారు. ఇటువంటి ఉపదేశమే మనకు మన తైత్తిరీయోపనిషత్తు కూడా చేసింది. ఎక్కడెక్కడ ఉన్న బ్రహ్మచారులందరూ నా దగ్గరికొచ్చి, నాతో కూర్చొని ఈ విషయాలన్నీ చర్చించాలి. ఇది నా కోరిక. స్వాహ అని స్వాహాకారంతో పాటు ఈ మంత్రాన్ని చదువుకో అని మనకు మన ఉపనిషత్తు తైత్తిరీయోపనిషత్తు నేర్పించింది కూడా. కనీసం ఇట్లా అడగడమైనా మనకు రావాలి. స్వాహ అంటే ఆహా! చక్కగా అడగాలి మనం. చక్కగా, సుష్టుగా, గట్టిగా, ధాటిగా, నిజంగా సిన్సియర్‌గా.
మరి నాకు సొంతంగా రావట్లేదు. అట్లా చేసుకునే వాళ్ళతో నాకు సాంగత్యం నువ్వే కల్పించు అని నువ్వు కోరుకుంటే, ఆ విధంగా గూడా అనుసరించి దాన్ని అనుసరించి నీకు పట్టించడము. అనుగ్రహం అంటే అనుసరించి నువ్వు గ్రహించేలాగా నీకివ్వడము. అందించడం అని అర్థం. అనుగ్రహానికి అర్థము అందివ్వడము అని అర్థం. ఆగ్రహము అంటే తీసుకోవడం అని అర్థం. అనుగ్రహం అంటే ఇవ్వడం అని అర్థం. అసలు ఆ పదానికి అర్థమే అది. ఆ విధంగా నువ్వు అడిగావనుకో, "నువ్వు నాకు ఈ విధంగా ఇవ్వు" అని అడిగితే, అట్లా తప్పకుండా కలుగుతుంది. సిన్సియర్‌గా అడిగి చూడు అని మనకు గురువుగారు చెప్తూ ఉన్నారు. నయస్య చిత్తం బహిః అర్థవిభ్రమం తమో గుహాయాం చ విశుద్ధం ఆవిశత్ యద్భక్తి యోగానుగృహీతం అంజసా మునిః విచష్టే నను తత్ర తే గతిం. యస్య ఎవరి యొక్క చిత్తమైతే ఇంకా వైరాగ్యం గురించి భక్తితో కూడిన వైరాగ్యం గురించి చెప్తూ ఉన్నారు. ఎవరి యొక్క చిత్తమైతే బహిః అర్థవిభ్రమం నా బాహ్యమైన పదార్థాల్లో పరిభ్రమించడం చెయ్యట్లేదో. ఎందుకంటే ఏకాంత భక్తితో ఉంటే వీడు బాహ్యమైన పదార్థాల్లో వాడి బుద్ధి భ్రమించట్లేదు అంటే, అక్కడ బడి తిరగట్లేదు అంటే, నెక్స్ట్ తమో గుహాయాం విశుద్ధమావిశత్. పూర్తిగా ఇంతవరకు చీకట్లతో, అజ్ఞానంతో నిండి ఉన్న ఆ బుద్ధి గుహలో విశుద్ధమైన ఈ తత్వం ఎప్పుడు ప్రవేశించిందో, విశుద్ధం ఎప్పుడు ప్రవేశిస్తుంది అంటే ఆత్మ, అనాత్మ వివేకం కలిగితే, ఏవి అనాత్మలు, ఏవి ఆత్మలని తెలిసినప్పుడు మన బుద్ధి క్లియర్ అవుతుంది. స్వచ్ఛం, శుద్ధమవుతుంది. దాన్ని చిత్తశుద్ధి అని పిలుస్తారు. అట్లా జరిగినప్పుడు యత్ భక్తి యోగ అనుగృహీతం. ఇంతవరకు భక్తి అని ఏం చెప్పుకుంటూ వచ్చామో ధ్యానంతో వాటితో ఆత్మను తగులుకోవడం. లేదా ఆ విధంగా తగులుకుని ఉన్న వాళ్ళను మనం తగులుకోవడం. దాంతో యోగము, వైరాగ్యము అనవసరమైన విషయాలను వదిలిపెట్టి, అవసరమైన సత్తుతో యోగము, యుంజనము కూడి ఉండడము అన్నది అనుగ్రహంగా మనకెప్పుడు కలుగుతుందో, మనం గ్రహిస్తామో, అప్పుడే వెంటనే అంజస, అంజస అంటే ఇంక వెంటనే వాడు ముని అవుతాడు. ముని అంటే మననశీలం కలిగిన వాడు. మననంతో వాడు నన్ను మరి తత్ర అక్కడే ఎక్కడ వాడిలోనే వాడు తే గతిం నీ గతిని విచష్టే తెలుసుకుంటాడు. ఆత్మగతిని వాడు అక్కడే తెలుసుకుంటాడు. బాహ్యంగా తిరుగుతూ ఉన్న పరిభ్రమిస్తున్న బుద్ధి ఎక్కడైతే నిలబడిపోతుందో, ఎప్పుడైతే వాడి చిత్తంలో ఆత్మానాత్మల గురించిన వివేక జ్ఞానము ప్రకాశిస్తుందో, ఎప్పుడైతే వాడిలో భక్తి వైరాగ్యాలు కుదురుకుంటాయో, అప్పుడే వెంటనే ఆత్మ గురించిన జ్ఞానము వికసిస్తుంది వాడిలో. అప్పుడు వాడు ముని అవుతాడు. మననం మొదలుపెడతాడు. ఆత్మ గురించిన ఆలోచన మొదలుపెడతాడు అని. ఇంకిక్కడి నుంచి భక్తి వైరాగ్యాలయిపోయాయి. ఆత్మ విజ్ఞానం గురించి చెప్తూ ఉన్నారు. మూడోది సెక్షన్ స్టార్ట్ అవుతూ ఉన్నది. యత్ర ఇదం వ్యజ్యతే విశ్వం విశ్వస్మిన్ అవభాతి యత్ తత్ బ్రహ్మ పరంజ్యోతిః ఆకాశమివ విస్తృతం త్వం ఏవ. యత్ర ఎక్కడైతే ఇదం విశ్వం ఈ విశ్వమంతా వ్యజ్యతే ఏ నీలోనైతే ఏ బ్రహ్మలో ఏ పరంజ్యోతిలో ఏ ఆకాశంలాగా వ్యాపించి ఉన్న తత్వంలోనే ఈ విశ్వమంతా వ్యజ్యతే సృష్టింపబడి ప్రకాశిస్తూ కనిపిస్తూ ఉన్నదో ఏ విశ్వస్మిన్ ఏ విశ్వంలోనే ఇందులోనే యత్ ఏ ఆ బ్రహ్మ పరంజ్యోతి ఆకాశంలాగా అంతటా వ్యాపించిన తత్వము అవభాతి ప్రకాశిస్తూ తెలుస్తూ ఉన్నదో తత్ ఇంతకి ఆ బ్రహ్మ పరంజ్యోతి ఆ ఆకాశంలాగా అంతటా వ్యాపించి ఉన్న తత్వము ఇంకేంటో కాదు త్వం నువ్వే తత్వమసి అని మళ్ళీ ఇక్కడ ఆత్మతత్వం యొక్క ప్రవచనం మొదలు పెడుతూ ఉన్నారు. యః మాయయా ఇదం పురురూపయా అసృజత్ బిభర్తి భూయః క్షపయతి అవిక్రియః యద్భేదబుద్ధిః సత్ ఇవ ఆత్మదుస్తయా తం ఆత్మతంత్రం భగవన్ ప్రతీమహి. యః ఏదైతే పురురూపయా మాయయా అనేక రూపాలను ధరించగలిగిన మాయతో, ఆ మాయ ఎటువంటిది? ఆత్మ దుస్తయ
ఆత్మలో లేనిది. ఈ మాయ ఆత్మ నుంచే వచ్చినా గూడా ఆత్మకు తగులుకోకుండా ఉంటుంది. ఆత్మలో లేని ఈ మాయ సత్, అసత్ లాగా కనిపిస్తూ ఉన్న ఈ భేద బుద్ధి ఏదున్నదో దానితోటే ఇదం ఈ మొత్తం జగత్తును ఎవరైతే అసృజత్ సృష్టించి, బిభర్తి దాన్ని భరించి, ధరించి, భూయః మళ్ళీ దాన్ని క్షపయతి నశింపచేస్తాడో, ఇంతకీ వాడెవడంటే అవిక్రియః ఏ వికారము, ఏ కర్మలు లేనివాడు. ఇంతకీ ఆ తత్వమేమి అంటే ఓ భగవన్, ఓ భగవంతుడా! ఆత్మతంత్రం స్వతంత్రంగా చేస్తావిదంతా. అటువంటి నువ్వేదున్నదో అది నేనై ఉన్నాను అని ప్రతి మహి తెలుసుకుంటూ ఉన్నాను. క్రియాకలాపైః ఇదం ఏవ యోగినః శ్రద్ధాన్వితాః సాధు యజంతి సిద్ధయే భూతేంద్రియ అంతఃకరణ ఉపలక్షితం వేదే చ తంత్రే చ తే ఏవ కోవిదాః. యోగులుంటారు. ఎంత చెప్పినా సరే వాళ్ళకు కొంతే అర్థమవుతూ ఉంటుంది. పాపం వాళ్ళు గొప్ప శ్రద్ధ కలిగిన వాళ్ళే. వాళ్ళు పాపము గొప్ప శ్రద్ధ కలిగిన వాళ్ళు యోగులు. అయితే క్రియాకలాపాలతో, కర్మలతో మాత్రమే ఇదం అంటేది ఈ జగత్. భూతేంద్రియ అంతఃకరణ ఉపలక్షితం. భూతాలు, పంచభూతాలు, పంచ ఇంద్రియాలు లేతే దశ ఇంద్రియాలు, అంతఃకరణం చతుష్టయం వీటిగా మాత్రమే తెలుస్తూ ఉన్న ఇంత మాత్రమే. ఓన్లీ దేహము, ప్రాణము, ఏదో మనోబుద్ధి అహంకారాలు, ఏదో ఇంద్రియాలు ఇంత మాత్రమే చూడగలిగిన చూపున్నది వాళ్ళకి. వాళ్ళ చూపు అక్కడి నుంచి వ్యాపించట్లేదు పాపము. చాలా శ్రద్ధ ఉన్నది. చాలా శ్రద్ధ ఉన్నది. వేదాల మీద నమ్మకం ఉన్నది. శాస్త్రాలను చాలా గొప్పగా ఆచరిస్తారు. కానీ వాళ్ళ బుద్ధి మాత్రం ఇంతవరకే ఇక్కడే ఆగుతుంది. భూతేంద్రియ అంతఃకరణాల దగ్గరే ఆగిపోయింది. అంత మాత్రమే వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది పాపము. అందుకని ఏవో సిద్ధులు సాధించాలని ఆ యోగులేం చేస్తారు, క్రియాకలాపాలతోటే దీన్నే కష్టపడి సాధిస్తూ ఉంటారు. అట్లనే యజంతి కర్మలు యజంతి చేస్తూ ఉంటారు. వేదాలు చదువుతారు. వేదాల్లో చెప్పినట్టు ఇది నీ విధి అంటే ఆ కర్మలు చేస్తూ ఉంటారు. ఇది నువ్వు చేయవలసి ఉన్నది అంటే ఆ యజ్ఞాలు చేస్తూ ఉంటారు. ఇదిగో ఈ దేవుణ్ణి పూజించు, అదిగో అర్చించు, అదిగో సత్కర్మలు చెయ్యి అంటే చేస్తూ ఉంటారు. పాపం వాళ్ళు చాలా నమ్మకంతో, పూనికతో చేస్తారు. చాలా విశ్వాసంతో చేస్తారు. చాలా శ్రద్ధతో చేస్తారు. సిద్ధి కావాలనే కోరుకుంటారు. కానీ వాళ్ళు ఇంతే చూస్తారు. వాళ్ళ బుద్ధి ఇంతే ఉంది గాబట్టి, ఆ కర్మలు చేస్తూ అక్కడక్కడే ఉంటారు పాపం వాళ్ళు. వాళ్ళు తక్కువ వాళ్ళేం గాదు. వేదేచ తంత్రేచ వేదాల్లో, శాస్త్రాల్లో వాళ్ళు కోవిదాహ ఏవ. వేదాల్లో, శాస్త్రాల్లో గొప్ప నిష్ణాతులు వాళ్ళు. కానీ ఏంటంటే వాళ్ళ బుద్ధి చాలా దూరం వికసించలేదు గాబట్టి, వాళ్ళు ఇంత దగ్గరే ఆగిపోతారు. మీరు అటువంటి పని చెయ్యొద్దు. వేదాలు చదువుకుని, శాస్త్రాలు చదువుకుని కూడా ఈ దేహాన్ని, ఇంద్రియాల్ని వాటిని దాటి చూడలేకపోతే, ఇంక అక్కడికి ఆగిపోవలసి వస్తుంది. మీరటువంటి పని చెయ్యొద్దు. త్వం ఏకః ఆద్యః పురుషః సుప్తశక్తిః తయా రజః సత్వతమః విభిద్యతే మహాన్ అహం హం మరుత్ అగ్ని వాహ ధరాః సుర ఋషయః భూతగణాః ఇదం యతః. త్వం ఓ ఆత్మ, నువ్వు ఏకః ఒక్కడివి, ఆద్యః ఆదిగా ఎప్పటినుంచో ఉన్నవాడివి, అన్నింటికి ఆది మూలమై ఉన్నవాడివి, పురుషః ఆది పురుషుడివి, పురుషుడివి. నువ్వు సుప్త శక్తి, నీలోనే ఈ శక్తి అంతా సుప్తమై నిస్త్రాణంగా ఉన్నది. నిద్రాణంగా ఉన్నది నీలోనే ఈ శక్తి మొత్తము. నువ్వేం చేస్తావు? ఆ శక్తి కలిగిన వాడివి. తయా దానితోటే దాన్నే పైకి తీసి దాన్ని రజస్తమో
సత్వ గుణాలుగా ముందు విభాగం జేస్తావు. ముందేం జేస్తావంటే, ఈ మొత్తం విశ్వమంతా నీలోనే తమోంధకారంలో దీర్ఘ సుషుప్తిలో ఉంటే, దాన్నేం చేస్తావు నీ చూపుతోటే నిద్ర మేల్కొల్పుతావు. నీ చూపే ప్రకాశము. దాంతో దాన్ని ఆ అంధకారంలో నుంచి అంధకారాన్ని పక్కకి తొలగిస్తూ, ప్రకాశింపచేస్తూ ఉంటావు. అప్పుడు ముందేం జేస్తావు, ఆ శక్తిని రజస్తత్వ, తమో గుణాలుగా ముందు విభాగం జేస్తావు. ఆ తర్వాత మహత్ సృష్టిస్తావు. ఈ మహత్ వికారం చెందుతూ ఉండగా నీ శక్తితో, ఈ సత్వరజస్తమో గుణాలతో కూడి అహంకారము 3 విధాలుగా విభాగమవుతుంది. రజోగుణంతో కూడిన అహంకారము రాజసిక అహంకారము, తమోగుణంతో కూడిన అహంకారము తామసిక అహంకారము, సత్వగుణంతో కూడిన అహంకారము సాత్విక అహంకారము లేదా వైకారిక అహంకారము. ఈ వైకారిక అహంకారం నుంచి ఏమొచ్చింది? సాత్విక అహంకారం నుంచి ఏమొచ్చింది? తాైజసిక అహంకారం నుంచి ఏ విధంగా జడాత్మకమైన జగత్తొచ్చింది ఏమి అని, ఈ విషయాలన్నీ మళ్ళీ మనకు మూడో అధ్యాయంలో కపిల దేవహూతి సంవాదంలో కూడా చెప్తూ వచ్చారు. ఈ సృష్టి క్రమము అత్యవసరం మనకు. ఎందుకు అంటే అది ఒకే పద్ధతిలో, ఒకే క్రమంలో ముందుకొచ్చింది. అది తెలుసుకుంటే, అది ఏ పద్ధతిలో ముందుకొచ్చిందో తెలిస్తే దాన్ని అదే మార్గంలో వెనక్కి తిప్పేయొచ్చు. తిరోధానం జేయొచ్చు. అందుకనే మాటి మాటికి ఇవే స్టెప్స్ మిస్ అవ్వకుండా మనకా సృష్టి క్రమాన్ని చూపిస్తూ వస్తూ ఉంటారు. కాబట్టి మహత్ నుంచి అహంకారం, ఈ అహంకారము వికార మార్పులు చెందుతూ ఉంటే రకరకాలుగా ఆకాశం, మరుత్ గాలి, అగ్ని, వాహ జలం, నీళ్ళు, ధర భూమి అని పంచభూతాలు, పంచ సూక్ష్మ భూతాలు. ఆ తర్వాత సురలు, దేవతలు, ఋషులు. అక్కడి నుంచి భూతగణం మొత్తము. ఇదం వాటితో కూడిన ఈ జగత్తంతా యతః ఎక్కడి నుంచొచ్చిందో, ఆ ఆది పురుషుడివి, పురాణ పురుషుడివి, పురుషుడివి ఏకమై ఉన్నది నువ్వే. సృష్టం స్వశక్త్యా ఇదం అనుప్రవిష్టః చతుర్విధం పురం ఆత్మా అంశకేన అథ విదుః తం పురుషం సంతం అంతః భుంక్తే ఋషికైః మధు సారఘం యః. ఈ ఆత్మ ఏం చేస్తుందంటే, ముందు స్వశక్త్యా దాని సొంత శక్తితోటే ఇదం ఈ జగత్తుని మొత్తాన్ని ఏ విధంగా సృష్టిస్తుంది అంటే చతుర్విధం 4 విధాలుగా సృష్టిస్తుంది. 4 విధాల సృష్టులుంటాయని చెప్తారు. అండజాలు, యోనిజాలు, ఉద్భిజ్జాలు, స్వేదజాలని. అండజాలంటే గుడ్డులో నుంచి జన్మించేవి. స్వేదజాలంటే స్వేదం నుంచి, వెచ్చదనం నుంచి జన్మించేవి. అట్లానే యోనిజాలంటే యోని నుంచి జన్మించేది, మావి నుంచి జన్మించేవి. తర్వాత ఉత్భిత్ జాలు, అంటే పైకి, భిత్ భేదించుకుని జన్మించేవి చెట్లు మొదలైనవి. ఆ విధంగా 4 విధాలుగా ఉన్న ఇదం ఈ జగత్తుని నీ సొంత శక్తితో నువ్వు సృష్టించి, మళ్ళీ ఆ పురాన్ని సృష్టించిన తర్వాత అంశకేన నీ అంశతోటే అందులోకి అనుప్రవేశం చేసి ఉన్న ఆ తత్వము నువ్వే. అధో ఇంకా అందుకని తం పురుషం సంతం ఆ విధంగా ఉన్న ఆ పురంలో ఉన్న పురుషుణ్ణి పురుషుడు అని విదుహు తెలుసుకుంటూ ఉంటారు. ఆ పురంలో ఉండి, ఆ పురాన్ని ముందు సృష్టించి తన సొంత శక్తితో అందులోకి ప్రవేశించి, ఇంతకి ఆ పురాన్ని సృష్టించి ప్రవేశించి ఉన్న తత్వం ఏం చేస్తుందంటే ఊరికే ఉండదు గదా! ఇంగ కూర్చొని యహ ఏ నువ్వైతే సారఘం అంటే తుమ్మెదలు, తేనెటీగలు తేనెను అక్కడి నుంచి, ఇక్కడి నుంచి, ఆ పూలలో నుంచి, ఈ పూలలో నుంచి సంగ్రహించి తీసుకొనొచ్చి కూడబెట్టిన మధువున్నదో, ఆ మధువుని అనుభవించినట్టు
హృషీకాలతో, ఇంద్రియాలతో భుంక్తే అనుభవిస్తూ ఉంటుంది ఆ తత్వము. నువ్వు అట్లా చేస్తూ ఉంటావు. సహ ఏషః లోకాన్ అతిచండ వేగః వికర్షసి త్వం ఖలు కాలయానః భూతాని భూతైః అనుమేయ తత్వః ఘనావలీః వాయుః ఇవ అవిషహ్యః. సహ ఏషః ఆయన ఆ ఆత్మతత్వము అతిచండ వేగంతో, ప్రచండమైన వేగంతో యదా ఏ విధంగానైతే వాయువు ఘనావలీః వాయువు మబ్బులను అటు ఇటు అటు ఇటు కలుపుతూ ఉన్నట్టు, విడదీస్తూ ఉన్నట్టు, చెల్లాచెదరు చేస్తూ ఉన్నట్టు, మళ్ళీ వాటిని పూర్తిగా లేకుండా నశింపచేస్తూ ఉన్నట్టే, విషహ్యః తట్టుకోలేకుండా అటువంటి వేగంతో భూతాని భూతైః ప్రాణులతోటే ప్రాణులను కాలయానః కదిలిస్తూ త్వం నువ్వు వికర్షసి ఖలు నశింపచేస్తూ ఉంటావు. ఆ విధంగా ఇవన్నీ చేస్తూ ఉన్న నువ్వెవరో తెలుసా? అనుమేయ తత్వం. నిన్ను అనుమాన ప్రమాణంతో మాత్రమే తెలుసుకునేందుకు అవకాశం ఉన్నది. ఆగమాలు చెప్తే విని అనుమానంతో అనుమేయము నిన్ను ఆ విధంగా అనుసరించి ఆ ప్రమాణంతో తెలుసుకోవలసి ఉన్నది అని ఇక్కడ 3 శ్లోకాల్లో త్వం ఏకః ఆద్యః పురుషః అన్నప్పుడు ఏ విధంగా వీటన్నింటినీ సృష్టి చేస్తూ ఉన్నావు అని చెప్తూ వస్తూ ఉన్నారు 63వ శ్లోకంలో. ఆ విధంగా సృష్టి చేసిన తర్వాత దాన్నెట్లా స్థితి చేస్తూ ఉన్నావు అని 64వ శ్లోకంలో చెప్పి, స్థితి సమయంలో ఎట్లా అనుభవాలు అనుభవిస్తూ ఉంటావు అని చెప్పారు. తర్వాత 65వ శ్లోకంలో ఇంతకీ సృష్టించి అందులో ప్రవేశించి ఏంటేంటో హృషీకాలతో తుమ్మెదలు మధువుని అనుభవించినట్టు నువ్వు నీ ఇంద్రియాలతో భోగాలన్నీ అనుభవిస్తావు. అనుభవించిన తర్వాత ఈ లోకాలన్నింటినీ వికర్షసి నువ్వే మళ్ళీ నశింపచేస్తావు, ఉపసంహారం చేస్తావు. వికర్ష అంటే ఉపసంహరించడము చేస్తావు అని సృష్టి స్థితి లయలను ఈ 3 శ్లోకాల్లో చెప్తూ వచ్చారు. ప్రమత్తం ఉచ్చైః ఇతి కృత్య చింతయా ప్రవృద్ధ లోభం విషయేషు లాలసం త్వం అప్రమత్తః సహసా అభిపద్యసే క్షుల్లేలిహానః అహిహీవ ఆహుం అంతకః. ఉంటారు ప్రజలు మరి. ఇతి కృత్య చింతయా, ఇదిగో ఇది ఇట్లా చెయ్యాలి, నేను ఇది ఇట్లా చేశానంటే నాకు ఇది ఇట్లా వస్తుంది, ఆ వచ్చిన దాన్ని నేను ఇట్లా అనుభవిస్తాను అని ఏదో ఇట్లా చెయ్యాలి అట్లా చెయ్యాలని ఇంక ఇవే కృత్యాల గురించి అదే పనిగా చింతిస్తూ ఆలోచిస్తున్న వాళ్ళు ఎవరున్నారో వాళ్ళు ఎందుకు అట్లా చేస్తారు అంటే ప్రవృద్ధ లోభితనంతో ఉంటారు. వాళ్ళలో లోభితనం బాగా వృద్ధి చెంది ఉంటుంది. ఎందుకురా నీకింత గృధ మా గృధః, అది మొత్తం నీదే గాదు, మొత్తం ఆ ధనమంతా నీదే గాదు, కస్యస్విద్ ధనం అనుకుంటున్నావు నువ్వా? మొత్తం అంతా భుంజేదాహ గదా! ఎందుకింత గృధ అని చెప్పినా గూడా, ఆహా! ఆ గృధ, ఆ లోభితనం అట్లానే ఉంటుందది. పైగా ప్రకృష్టంగా వృద్ధి చెందుతూనే ఉంటుంది. ఆ ప్రవృద్ధమవుతూ ఉన్న లోభితనం చేత విషయాలపైన లాలస, ఆశ ఉంటుంది. ఆ విషయాలు కావాలి గాబట్టి ఇది ఇట్లా జేస్తాను, అది అట్లా జేస్తాననుకుంటూ ఇతికృత్య చింతనతోటే ఉంటారు వాళ్ళు. అటువంటి వాడేం జేస్తాడు? ఉచ్చైః ప్రమత్తము. ఇంక అంతా ఇంతా గాదు. ఎంత ప్రమత్తతలో ఉంటాడంటే పట్టించుకోడు వాడు. పోయే కాలం దగ్గరకొస్తుందని వాడికి ఆ ధ్యాసే ఉండదు ఎంతసేపు. ఎప్పటికి ఇక్కడ పడుంటానన్నట్టే వాడు ఏవో కర్మలు చేసుకుంటూ తిరుగుతూ ఉంటాడు. రేపటికి, ఎల్లుండికి, వచ్చే నెలకి, 6 ఏళ్ల తర్వాత, పోయే ముందని ఎంత దూరమో ప్రయత్నాలు, ప్లానింగ్‌లు, ప్రణాళికలన్నీ యేస్తాడు. కర్మలు చేస్తూ, కర్మలు చేస్తూ, కర్మలు చేస్తూ, కర్మలు చేస్తూ తిరుగుతాడు వాడు. ఎంత అప్రమత్తంగా ఉండవలసిన స్థితిలో అంత ప్రమత్తుడై ఉంటాడు వాడు. వాడికా కాలము వాడిని కబళిస్తూనే ఉన్నది, గ్రసిస్తూనే ఉన్నది అని చూసుకునేంత టైం లేదు వాడికి. ఆ కర్మలన్నీ ఉంటాయి వాడికి. ఎందుకు అంటే, ఆ విషయాల మీద అంత లాలస, ఆశ ఉంటుంది వాడికి. ఆ లోభితనం అంత గాబట్టి, బాగా ఎక్కువ ప్రమత్తతలో ఉంటాడు వాడు. పట్టించుకోడు. నువ్వేం జేస్తావు?
వాడిలోనే ఉండి కాలరూపుడివయ్యే త్వం అప్రమత్తంగా ఉంటాడు. వాడు అంత ప్రమత్తతతో కర్మలు చేస్తూ నిన్ను పట్టించుకోకుండా తిరుగుతూ ఉంటే, నువ్వు వాడిలోనే ఉండి చాలా అప్రమత్తంగా ఉంటూ సహసా వెంటనే ఆ కాలము రాగానే క్షుల్లేలిహానః క్షుత్ ఆకలితో ఉండి మింగేయాలి అన్న కోరికతో ఉన్న అహిహీవ ఒక పాములాగా ఒక పాము బాగా ఆకలితో ఉన్న పాము ఎలకనెట్లా కబళిస్తుందో, మింగుతుందో, అట్లా నువ్వు వాడి లోపలే ఉండి అంతకుడిగా కాలుడివై వాడిని అంతు చెయ్యడం కోసం నువ్వెప్పుడు అలర్ట్‌గా ఉంటావు. వాడు పట్టించుకోడు. వాడు వాడి దేహానికి ఒక ఎక్స్‌పైరేషన్ డేట్ ఉన్నది పడిపోతుందని పట్టించుకోడు వాడు. ఆ దేహం ఎప్పుడు అట్లా పడి ఉంటుందనుకోని వాడు గిరగిరా, గిరగిరా, గిరగిరా తిరుగుతూ ఉంటే, నువ్వు టపీమని ఆపేస్తావు. అంతం చేస్తావు. ఆ విధంగా వెంటనే ఆ విపత్తిసే పొందుతావు అటువంటి వాడివి. వాడు ప్రమత్తుడు. నువ్వు అప్రమత్తంగా ఉండి వాడిని లేపేస్తుంటావు. ఒకవేళ నిన్ను వాడు చూసాడనుకో, ఇంక నువ్వు వాడిని ఎట్లా లేపేస్తావు? వాడంక అప్పుడెప్పుడూ ఉంటాడు. కానీ వాడు నిన్ను చూడడు. నిన్నొక్కడిని వదిలిపెట్టి వాడు అన్నీ చూస్తుంటాడు గాబట్టే, వాడు గూడా నశిస్తూ ఉంటాడెప్పుడు. కః త్వత్పదాబ్జం విజహాతి పండితః యః తే అవమాన వ్యయమానకేతనః విశంకయా అస్మద్గురుః అర్చతి స్మ యత్ వినా ఉపపత్తిం మనవః చతుర్దశ. కహ ఎవడుంటాడు పండితుడు, తెలివి కలిగిన వాడు ఇట్లాంటి ప్రమత్తతతో ఉంటాడేంటి? యహ ఎవడైతే తే అవమాన వ్యయమాన కేతనః నిన్ను పట్టించుకోకపోతే అవమానం అంటే మానము. నువ్వు అసలే ఎవరు? అనుమేయము. నిన్ను అనుమానంతో పట్టుకోవాలి వాడు. నిన్ను అనుసరించి అనుమాన ప్రమాణంతో పట్టుకోవాలి. వాడేం జేస్తాడు? అనుమానం జెయ్యడు వాడు. అవమానం జేస్తాడు. పట్టించుకోడు. నిన్ను ఆగమ, అనుమాన ప్రమాణాలతో వేటితో పట్టించుకోకుండా వ్యయమానమైపోతుంటాడు. నశించిపోతూ ఉంటాడు వాడు. నువ్వు వాడు కర్మల వెంటబడి పరిగెడుతుంటే వాడిలో కాలమై పరిగెడుతూ ఉంటావు వాడితో పాటు. కాలం రాగానే మింగేస్తావు. ఈ రకంగా ఉన్నది ఇక్కడ ఈ దేహం అంటే దీని గుర్తు ఏమి? దేహం అంటే నశించేదని దానికి అర్థం. నిన్ను పట్టించుకోకపోతే నశించిపోతుంది అని దానికి పేరు. అవమాన, వ్యయమాన కేతనం అది. ఇప్పుడు ఈ విషయం తెలుసుకుని తెలివిగలిగిన వాడెవడైనా సరే నిన్ను వదిలిపెట్టి ఉంటాడా? త్వత్పదాబ్జం నీ పాదమూలాన్ని విజహాతి ఎవడు వదిలిపెడతాడు? ఈ దేహాన్ని పట్టుకుంటే అది నశించిపోతుంది. నిన్ను పట్టుకుంటే నాశనం లేదు అని తెలిసిన వాడు ఎవడైనా తెలివిగలిగిన వాడు పండితుడు నిన్ను వదిలిపెడతాడా? లేదు గదా! ఇట్లాంటి విశంకతోటే దేహాన్ని పట్టుకుంటే నశించిపోతానన్న అనుమానంతోటే అస్మత్ గురువు మా నాన్నగారు బ్రహ్మదేవుడు యత్ వినా ఉపపత్తిం ఏ కారణము లేదు. వేరే కారణం ఏమీ లేదు. నిన్ను ఎందుకు అర్చతి నిన్ను పూజిస్తాడు మా నాన్న బ్రహ్మదేవుడు. వేరే ఇంకేమీ కారణం లేదు. ఆ దేహాన్ని పూజించావంటే మాత్రం అది నశిస్తుంది. దాంతో పాటు నేను పోతాను అని తెలుసుకుని అందుకని నాశము లేని నిన్ను పట్టుకుని ఉంటాడు. మా నాన్న ఒక్కడే అని గాదు. చతుర్దశ మనవహచ్చ 14 మంది మనువులు గూడా ఇదే పని. అందుకనే తెలివితేటలున్నాయి గాబట్టే. అథ త్వమసి నః బ్రహ్మన్ పరమాత్మన్ విపశ్చితాం విశ్వం రుద్రభయధ్వస్తం అకుతశ్చిత్ భయా గతిః. అథ అందుకని త్వం నువ్వు నః మాకు ఓ బ్రహ్మన్ ఓ గురువుగారో, ఓ పరబ్రహ్మ, ఓ పరమాత్మ మేము విపశ్చితులము. వివేక జ్ఞానం కలిగి ఉన్నవాళ్ళము. తెలివితేటలున్నాయి మాకు. ఈ దేహాన్ని తగులుకుంటే అది పోతుంది మేం పోతాము. దేహాన్ని వదిలిపెట్టి నిన్ను తగులుకుంటే నువ్వెప్పుడూ ఉంటావు గాబట్టి మేమెప్పుడూ ఉంటామన్న తెలివితేటలు, ఆత్మానాత్మ వివేక జ్ఞానం కలిగిన మేమేం జేస్తామంటే, రుద్ర భయధ్వస్తం రుద్రుడి భయానికి భయం అంటే మృత్యువు. భయమే మృత్యు ప్రమాదమే మృత్యువు. దాని చేత ధ్వస్తము ధ్వంసమైపోయే
ఈ మొత్తం విశ్వాన్ని పట్టించుకోకుండా. కుతశ్చిత్ భయాగతిః అసలు ఎక్కడి నుంచి ఏ భయము లేని అభయ స్వరూపమైన నిన్ను పట్టుకుంటాము. నువ్వు మాకు ఆ విధంగా అసి ఉన్నావో అని మీరు ధ్యానం చేయండి. అని మీరు అదే విధంగా భావన చేయండి. అదే విధంగా మీరు పట్టుకోండి. రుద్రుడి భయానికి ధ్వంసమైపోయే, రుద్రుడి చేతిలో మృత్యువాతబడి నశించిపోయే విశ్వం గాదు. అసలు భయమన్నది లేని అభయ స్వరూపమైన నువ్వు ఉన్నావు మాకు ఆ విధంగా. మాకు నువ్వు అభయమై ఉన్నావు ఓ బ్రహ్మన్, ఓ పరమాత్మన్ అని పట్టుకోండి అని రుద్రుల వారే మనకు అభయ ప్రదానం చేస్తూ ఉన్నారు. అభయ ప్రదానం అంటే ఆత్మ విజ్ఞానము ఉపదేశం చేయడమే అభయాన్ని ప్రదానం చేయడము, అనుగ్రహించడము. ఇదం జపత భద్రం వః విశుద్ధాః నృపనందనాః స్వధర్మమనుతిష్ఠन्तః భగవతి అర్పిత ఆశయాః ఓ నృపనందనాః ఓ ప్రచేతసులారా. మీరు ఇదం నేనింతవరకు చెప్పిన దీన్ని ఈ విధంగా జపత జపించండి. అదిగో ఆ రుద్రుడున్నాడు గురువుగారు. ఆ రుద్రుడు మాకింత ఉపదేశాలు చేసి గూడా మళ్ళీ మేము అనాత్మల్ని పట్టుకున్నామంటే మమ్మల్ని గూడా ధ్వంసం చేస్తాడు. కాబట్టి ఆయనే చెప్పి పంపించాడండి. ఆ రుద్రుడే, ఆ మృత్యువే చెప్పి పంపించాడు నిన్ను పట్టుకోమని. అందుకని మేము భయమన్నది లేని నిన్నే పట్టుకున్నాము. నువ్వు ఆ విధంగా మాకు అభయమై ఉన్నావని మీరెళ్లి ఆయన్ని పట్టుకోండి అని రుద్రుల వారే మనకు ఈ విధంగా చెప్పుకోండి అని నేర్పిస్తున్నారు. మీరు వహ అందరూ విశుద్ధాః శుద్ధమైన చిత్తం ఎప్పుడు కలుగుతుంది? ఆత్మానాత్మలు వేరు వేరుగా క్లియర్‌గా తెలుస్తూ ఉంటే అది శుద్ధమైన చిత్తం. ఆ విధంగా విశుద్ధులై భగవతి అర్పిత ఆశయాః భగవంతుడి పైనే మీ మనసంతా లగ్నం జేసి, స్వధర్మమనుతిష్ఠంతః మీ ధర్మాన్ని, ఆత్మధర్మాన్ని అనుసరించి ఆచరిస్తూ ఉన్నవాళ్ళై, ఇదిగో నేను చెప్పిన దాన్ని, దీన్ని అదే పనిగా జపం జేస్తూ ఉండండి. అదే పనిగా జపం జేస్తూ ఉండండి. పొద్దస్తమానం దీని గురించే ఆలోచన జేస్తూ జపిస్తూ ఉండండి. వహ భద్రం మీకు భద్రమవుగాక అని గురువుగారు. మీరు మీ దేహాల్ని పట్టించుకున్నారంటే నేను పట్టుకుంటాను వచ్చి. మీరు దేహాలను వదిలిపెట్టి అదిగో దాన్ని పట్టుకున్నారంటే మీకింక నాశనం లేదు. నేను మిమ్మల్ని వదిలిపెట్టేస్తాను అని ఆయనే ఉపదేశం జేస్తున్నారు పాపం. తం ఏవ ఆత్మానం ఆత్మస్థం సర్వభూతేషు అవస్థితం పూజయధ్వం గృణంతః చ ధ్యాయంతః చ అసకృత్ హరిం. దాన్ని ఆత్మానం మిమ్మల్ని మీరే ఆత్మస్వరూపంగా ఉన్నదాన్ని, ఆత్మస్థం మీలోనే ఉన్నదాన్ని, సర్వభూతేషు అవస్థితం అన్నింటిలో గూడా ఉన్నది అదొక్కటే ఆత్మతత్వం దాన్ని, ఆ హరిని. అసకృత్ మాటి మాటికి నేనిప్పుడు చెప్పాను గదా! ఎట్లా ధ్యానం చెయ్యాలి, ఎట్లా జపం జెయ్యాలి ఏమి అని. అట్లానే మీరు ధ్యాయంతః ధ్యానం చెయ్యండి. గృణంతః కీర్తిస్తూ ఉండండి. పూజయధ్వం పూజన చేస్తూ ఉండండి. యోగాదేశముపాసాద్య ధారయంతః మునివ్రతాః సమాహితధియః సర్వే ఏతత్ అభ్యసత ఆదృతాః. ఇదిగో నేను మీకు ఈ యోగాన్ని ఉపదేశం చేశాను గదా! దాన్ని ఉపాసాద్య దాన్ని పట్టుకోండి. దాన్ని పొంది ఓ మునివ్రతాః మునులవ్వండి మీరు. నేనింక ఇంత దూరం జెప్పాను గదా! చివరికి వాళ్ళు మునులవుతారు అని జెప్పుకుంటూ వచ్చాను గదా! ఇక్కడ. ఒకవేళ ఈ విధంగా చేస్తూ ఉన్నారు అంటే మునులవుతారు. అప్పుడు వాళ్ళకి ఆత్మతత్వం ఆ గతి తెలుస్తుందని జెప్పాను గదా! ఆ రకంగా మీరు నేను చెప్పిన విధంగా మునులవ్వండి. దాన్నే వ్రతంగా పెట్టుకోండి. మననమే వ్రతంగా పెట్టుకోండి. పెట్టుకుని అదే పనిగా నేను చెప్తున్న ఈ యోగాన్ని, నేను చెప్పిన ఈ ఉపదేశాన్ని మనసులో ధరించండి స్థిరంగా. తర్వాత సర్వే మీరందరూ సమాహిత ధియః ఏకాగ్ర చిత్తం కలిగిన వాళ్ళై ఆదృతాః ఎంతో ఆదర భావంతో ఏతత్ దీన్ని నేను చెప్పిన ఈ ఉపదేశాన్ని అభ్యాసం చేయండి. ప్రాక్టీస్ చేయండి. ఊరికే వింటే ఉపయోగమేముంది? ఆచరించండి. అదే పనిగా అభ్యాసం చేయండి. అదే పనిగా మీ బుద్ధికి అలవాటు చేయండి. దాన్ని ధరించి పట్టుకోండి. దాన్ని మీకు అలవాటు చేసుకోండి. అదే పనిగా ఉదారమైన బుద్ధితో, ఆదర భావంతో. ఇదం ఆహ పురా అస్మాకం భగవాన్ విశ్వసృక్
పతిః భృగ్వాదీనాం ఆత్మజానాం శుశ్రూషుః సంశుశ్రూషతాం. ఇదం ఇది ఇంతవరకు నేను మీకేం చెప్పానో, దాన్ని మాకు పురా ఇంతకు ముందు ఆ భగవంతుడు బ్రహ్మదేవుడు విశ్వశృక్కులకు అంటే ప్రజాపతులకే పతి అయిన వాడు భృగువు మొదలైన ప్రజాపతులందరికీ ఆయన ఆత్మజులకు ఆయన నుంచి వచ్చిన మా అందరికీ కూడా సంశుశ్రూషతాం సృష్టి చెయ్యాలన్న ఇచ్ఛతో ఉన్న మాకు ఆయన కూడా శుశ్రూషుః సృష్టించాలన్న కోరికతో ఉన్నవాడు ఆహా చెప్పాడు. ఇదంతా ఇంతవరకు చేస్తున్న ప్రవచనం ఎవరికి మళ్ళీ మర్చిపోరాదు. అధికారులెవరు దీనికి ఇంతవరకు మనము ఈ రుద్రోపదేశాన్ని వింటూ వచ్చాం గదా! ఇన్ని శ్లోకాల్లో. దీనికి అధికారులెవరు అంటే అప్పుడే విద్యాభ్యాసం పూర్తి చేసుకుని, ఇంక ఇప్పుడు పెళ్లి చేసుకుని గృహస్థాశ్రమంలోకి ప్రవేశించాలి అని కోరుకుంటున్న వాళ్లకు చేసిన ఉపదేశము. స్నాతకోత్సవం చెప్తారు కదా! స్నాతకం అట్లాంటిదిది. ఎవరైతే సృష్టి చెయ్యాలని కోరుకుంటూ ఉన్నారో అటువంటి మాకు, ప్రజాపతులకు, సృష్టి చెయ్యాలన్న ఇచ్ఛతో ఉన్నవాడు బ్రహ్మదేవుడు మాకిదంతా ఆహా ఉపదేశం చేశాడు అని చెప్తున్నారు. ఈ ప్రచేతసులు కూడా అంతే. వాళ్ళ నాన్న మీరింక వెళ్ళి ప్రజా సృష్టి చెయ్యండి, పెళ్ళిళ్ళు చేసుకుని పిల్లల్ని కనండి అని చెప్తే వాళ్ళు సరే అని అదిగో తపిస్తూ వచ్చారు ఇక్కడికి. రుద్రుల వారు ఆ చెరువులో నుంచి బయటకొస్తూ కనిపించారు. ఆయన మీ మనసులో ఉన్నది నాకు తెలుసు, నేను చెప్తాను మీకు ఉపదేశం చేస్తానని చేస్తున్నారు. కాబట్టి పెళ్లి చేసుకోవడానికి బయలుదేరుతున్న ఆడపిల్లలకు, మగపిల్లలకు మన గురువుగారు ఇక్కడ రుద్రుల వారు, ఆయనకు వాళ్ళ గురువుగారు, వాళ్ళ నాన్నగారు బ్రహ్మదేవుడు ఈ విషయాలు చెప్పిన వ్యాస మహర్షి ఇవన్నీ ఎక్కడి నుంచొచ్చాయో ఆ వేదాలు ఎక్కడి నుంచొచ్చాయో ఆ పరబ్రహ్మ మనకు చేస్తూ ఉన్న ఉపదేశము ఎవరి కోసము అంటే కొత్తగా పెళ్లి చేసుకోవాలని బయలుదేరుతున్న వాళ్ళ కోసం. బ్రహ్మచర్యం నుంచి గృహస్థాశ్రమంలోకి వెళ్ళబోతూ ఉన్న వాళ్ళ కోసం. ఇదంతా ఈ ఉపదేశమంతా తెలుసుకుని వాళ్ళు గృహస్థాశ్రమంలోకి ప్రవేశించారంటే ఇది మర్చిపోకుండానే గృహస్థాశ్రమ ధర్మాలన్నింటినీ, అందుకనే ఇక్కడ చాలా క్లియర్‌గా మీరందరూ మీ స్వధర్మాన్ని అనుష్ఠానం చేస్తూ, కానీ మనసుని మాత్రం భగవత్ తత్వం పైననే నిలబెట్టి, విశుద్ధమైన ఆత్మానాత్మల గురించిన ఆలోచన వదిలిపెట్టకుండానే మీరు మీ కర్మలను చేస్తూ ఉండండి అని ఈ ఉపదేశం ఎవరికి? గృహస్థాశ్రమంలోకి ప్రవేశించడానికి బయలుదేరుతున్న వాళ్ళ కోసం. గృహస్థాశ్రమం నుంచి వానప్రస్థానికో లేదా వీటన్నిటిలో నుంచి సన్యాసంలోకో వెళ్ళబోతూ ఉన్న వాళ్ళ కోసం కాదు. బ్రహ్మచర్యంలో నుంచి గృహస్థాశ్రమంలోకి వెళ్తూ ఉన్న వాళ్ళ కోసం చెప్తూ ఉన్న ప్రవచనం. ఇది నిజంగా తెలుసుకుని ఎవరైనా సరే గృహస్థాశ్రమంలోకి అడుగు పెడితే అందులోని ధర్మాల్ని వాళ్ళు ధర్మంగా పాలన చేసి అక్కడి నుంచి ఆత్మధర్మం వైపుకు వెళ్ళిపోయేందుకు అవకాశం ఉంటుంది. ఈ స్టెప్ మిస్ అవుతాం కాబట్టే మనము ఈ ఆత్మధర్మ ఉపదేశం మిస్ అయ్యి డైరెక్ట్‌గా చదువులు బడిలో చదువులు కాగానే పెళ్ళిళ్ళు చేసుకొని పిల్లల్ని గాని ఏంటో చేసుకుంటూ వెళ్ళిపోతాం కాబట్టే మనకి ఇప్పుడు ఇంత కష్టమవుతుంది. ఇంకా అన్నీ ఆపేసిన తర్వాత ఉద్యోగాలు, సద్యోగాలు, పిల్లలు, పెళ్ళిళ్ళు అన్నీ అయిపోయిన తర్వాత ఇంకా ఆత్మ గురించి ఆలోచన చేద్దామంటే ఈ పాటికే మొత్తం దాని గురించి తెలుసుకుని ఎంతో కొంత ఆచరిస్తూ వచ్చిన వాళ్ళు ఇంక ఇక్కడి నుంచి దాన్ని మననంతో మునులై సాధించొచ్చు వానప్రస్థంలో నుంచి. కానీ మనం వానప్రస్థంలోకి రాము. రిటైర్మెంట్ అయిన తర్వాత గూడా గృహస్థాశ్రమంలోనే ఉంటాము. ఈ విషయాలు అసలు మనకు తెలియని గూడా తెలియదు. మొదటిసారి ఇంక అప్పుడు కూర్చొని 50, 60, 70 ఏళ్ళు నిండిన తర్వాత ఫస్ట్ టైమ్ తెలుసుకుంటూ ఉంటాం గాబట్టే ఇంత అనర్థం కొని తెచ్చుకున్నాము. పసివాళ్లకు 25 ఏళ్ల వయసులో అప్పుడప్పుడే పెళ్ళిళ్ళు చేసుకుంటూ అందులోకి వెళ్తూ ఉన్న వాళ్ళకి ఇది చెప్పమని చెప్తూ ఉన్నారు మన గురువులు. ఆ విధంగా చెప్పమని చెప్తూ ఉన్నాయి మన శాస్త్రాలు. ఆళ్ళ కోసం ఈ ఉపదేశము. సరే ఇప్పటికైనా తెలుసుకుంటున్నాం ఏదో ఒకటి. అందుకని మా నాన్న సృష్టి చెయ్యాలన్న ఇచ్ఛతో ఉండి, అటువంటి కోరికతోటే ఉన్న మాకు ప్రజాపతులకు పతి అయిన వాడు ఆ భగవంతుడు బ్రహ్మదేవుడు మాకింతకు ముందు భృగువు మొదలైన వాళ్ళందరికీ దీన్ని ఉపదేశం చేశాడు. మీరు గూడా ప్రజా సృష్టి కోసమే ఆలోచన చేస్తున్నారు. పెళ్ళిళ్ళు చేసుకుని పిల్లల్ని కనడం కోసం కాబట్టి, మీకు ఇదంతా నేను చెప్పాను అని చెప్తూ ఉన్నారు మన రుద్రుల వారు.
ते वयं नोदिताः सर्वे प्रजासर्गे प्रजेश्वराः అనేన ధ్వస్తతమసః శిశ్రుక్ష్మః వివిధాః ప్రజాః. తే వయం మేము సర్వే అందరం ఏం చేశామంటే ప్రజాసర్గము, ప్రజా సృష్టి మా నాన్న చెప్తూ ఉంటే ఆ ఉపదేశాన్ని గ్రహించి, స్వీకరించి ఆయన చేత నోదితాహ ప్రచోదనం పొందిన వాళ్ళమై ఆయన మమ్మల్ని ప్రేరేపిస్తే దానితో మేము ధ్వస్తతమసః అజ్ఞానంతో గుడ్డెద్దు చేలో పడ్డట్టు పెళ్లిళ్ళు చేసుకొని పిల్లల్ని కంటూ పసిబులు కూడా పెళ్ళిళ్ళు ఒకటి పక్కన పెడితే మిగిలినవన్నీ అవి చేసినట్టే మనం చేస్తూ ఉంటే వాటికి మనకు తేడా ఏముంది? తెలివితేటలు, జ్ఞానముండి, బుద్ధితో ఆలోచించగలిగిన శక్తి ఉన్న మనము అజ్ఞానంతో కర్మలు చేయడం గాదు. ధ్వస్తతమసః తమస్సు చీకట్లు మనసులో ధ్వంసమైపోయిన తర్వాత జ్ఞానపు వెలుగులోనే మీరు కూడా ఓ ప్రజేశ్వరులారా, బిడ్డలను కనడానికి ఉద్యమిస్తున్న మీరందరూ గూడా ఇదే విధంగా ప్రజాసర్గం చేయవలసి ఉంటుంది. మేము గూడా వివిధాః ప్రజాః మేము గూడా బిడ్డలను ఈ విధంగానే కన్నాము అని చెప్తూ ఉన్నాడు. అథ ఇదం నిత్యదా యుక్తః జపన్ అవహితః పుమాన్ అచిరాత్ శ్రేయః ఆప్నోతి వాసుదేవ పరాయణః అని ఇక్కడి నుంచి ఇంకా మనకు ఫలశ్రుతులు వినిపిస్తూ ఉన్నారు. అందుకని ఇంకా ఇక్కడి నుంచి ఇదం దీన్ని ఇప్పుడు దాకా చెప్పిన దాన్ని నిత్యదా ఎల్లప్పుడూ యుక్తుడై, యోగయుక్తుడై, అవహితః ఏకాగ్ర చిత్తుడై ఏ పుమాన్ మనిషైతే జపం జపిస్తాడో ఆ వాసుదేవ పరాయణుడు ఇంకా అచిరాత్ తొందరలోనే శ్రేయః ఆప్నోతి శ్రేయస్సును పొందుతాడు. శ్రేయసామిహ సర్వేషాం జ్ఞానం నిశ్రేయసం పరం సుఖం తరతి దుష్పారం జ్ఞాన నౌహు వ్యసనార్ణవం. ఇహ ఇది విని ఇందులో ఈ విధంగా వాడు అనుష్ఠానం చేయడం కోసం గృహస్థాశ్రమంలోకి ప్రవేశిస్తున్న వాడెవడున్నాడో ఈ భూమి మీద అటువంటి వాళ్ళందరికీ కూడా సర్వేషాం శ్రేయసాం నిశ్రేయసం శ్రేయస్సులన్నింటిలోకి కూడా నిశ్రేయసాన్ని కలిగించే పరమ జ్ఞానమిది. ఇది తెలుసుకున్న వాడెవడుంటాడో వాడు ఈ జ్ఞానమన్న నౌహు ఈ జ్ఞానమన్న పడవను పెట్టుకుని వ్యసనార్ణవం అది మామూలు కూడా కాదు దుష్పారమైన వ్యసన ఆర్ణవం దాటడానికి వీల్లేని ఆపదలన్న ఈ సముద్రము ఈ సంసార సాగరాన్ని వాడు సుఖంగా తరతి దాటేస్తాడు ఈ జ్ఞానమన్న నావను పెట్టుకున్నాడంటే. యహ ఇమం శ్రద్ధయా యుక్తః మద్గీతం భగవత్స్థవం అధీయానః దురారాధ్యం హరిం ఆరాధయతి అసౌ. యహ ఎవడైతే ఇమం దీన్ని మత్ గీతం నేను చెప్పిన ఈ స్తోత్రాన్ని ఈ భగవత్ స్థవాన్ని స్తుతిని శ్రద్ధయా యుక్తః శ్రద్ధతో కూడిన వాడై అధీయానః అధ్యయనం చేశాడంటే బాగా లోతుగా డీప్ డైవ్ చేసి అనలైజ్ చేస్తూ అధ్యయనం చేశాడంటే అసలు ఇంక వాడు దురారాధ్యం పొందడానికి కష్టమే అయినా కూడా ఆ హరిని వాడు చాలా సులువుగా ఆరాధయతి పొందుతాడు. విందతే పురుషః అముష్మాత్ యత్ యత్ ఇచ్చతి అసత్వరం మత్ గీత గీతాత్ సుప్రీతాత్ శ్రేయసాం ఏక వల్లభాత్. ఏ పురుషుడైతే అస్మాత్ దీన్ని ఏదిది మత్ గీత గీతాత్ నేను చెప్పిన ఈ గీతాన్ని గానం చేస్తూ ఉంటే ఆ విధంగా గానం చేయబడ్డవాడి నుంచి సుప్రీతాత్ ఇట్లా నేను చెప్పిన దాన్ని ఇట్లానే కీర్తిస్తూ ఆలోచిస్తూ ఆచరిస్తూ జపిస్తూ తపిస్తూ ధ్యానిస్తూ ఉంటే దాంతో ఎంతో ప్రీతి చెందిన శ్రేయసాం ఏక వల్లభాత్ శ్రేయస్సులన్నింటికీ ఒకే వల్లభుడు ఒకే ప్రభువై ఉన్న ఏ తత్వం ఉన్నదో వాడు సంతోషించాడంటే అది కూడా మీరు తొందరపడక్కలేదు. అసత్వరం శ్రద్ధగా నెమ్మదిగా నిదానంగా తొందరపడి గబగబా 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 చదవడం కాదు. నెమ్మదిగా ప్రశాంతంగా కూర్చొని చేస్తూ వచ్చారంటే యత్ యత్ ఇచ్చతి ఏదేది మీరు కోరుకుంటారో అవన్నీ కూడా అటువంటి పురుషుడు విందతే పొందుతాడు అనుమానం లేదు. ఇదం యః కల్యః ఉద్ధాయ ప్రాంజలిః శ్రద్ధయాన్వితః శృణుయాత్ శ్రావయేత్ మర్త్యః ముచ్యతే కర్మ బంధనైః.
ఇదం దీన్ని యహ ఏ మనిషి అయితే కల్యః ఉద్ధాయ ప్రాతకాలంలోనే నిద్రలేచి ప్రాంజలి చేతులు గట్టుకుని శ్రద్ధయా అన్వితః శ్రద్ధతో కూడిన వాడై శృణుయాత్ వింటాడో శ్రావయేత్ వినిపిస్తాడో అటువంటి మర్త్యః మరణ స్వభావం ఉన్నవాడు కూడా ఆ కర్మ బంధనాల్లో నుంచి కర్మ పాశాల్లో నుంచి ముక్తుడవుతాడు. ఇంక వాడికి మరణం లేదు. వాడు అమృతత్వాయ కల్పతే అవుతాడు. అయితే తెల్లవారుజామున లేచి చెయ్యాలి అంటే తెల్లవారుజామెప్పుడో నీ బుద్ధికి కలిగే బయట ప్రపంచంలో భౌతికంగా జడ పదార్థం గాదు. నీ మనసులో ఎప్పుడు ప్రాతకాలం తొలి వెలుగులు కలుగుతూ ఉన్నాయో జ్ఞానపరంగా, అప్పుడు ఇంక కూర్చొని నువ్వు తెలుస్తూ ఉన్న బుద్ధితో, తెలుస్తూ ఉన్న జ్ఞానాన్ని ఆలోచన చేస్తూ ఉన్నావు, ఎవరికైనా చెప్తూ ఉన్నావు, ఎవరైనా చెప్తుంటే వింటూ ఉన్నావు అంటే ఇంక కర్మబంధాల్లో నుంచి బయటపడిపోతావు. గీతం మయా ఇదం నరదేవనందనాః పరస్య పుంసః పరమాత్మనః స్థవం జపంత ఏకాగ్రధియః తపః మహత్ చరధ్వం అంతే తతః ఆప్స్యథ ఈప్సితం. అందుకని ఓ నరదేవనందనాః, ఓ రాకుమారుల్లారా, ఓ ప్రచేతసులారా, ఇదం మయా నా చేత చెప్పబడ్డ ఏ గీతమున్నదో ఇది, అందులో చెప్పబడ్డ ఏ పరస్య పుంసః పరమ పురుషుడున్నాడో పరమాత్మ, ఆ పరమాత్మ యొక్క స్థవం ఇది నేను చెప్పిన ఈ గీతం. దీన్ని మీరు ఏకాగ్రధియః ఏకాగ్ర బుద్ధితో ఉన్నవాళ్ళై జపంతా జపిస్తూ ఉండండి. అట్లానే మహత్తపః చరధ్వం గొప్ప తపస్సుగా దీన్ని తపిస్తూ ఉండండి, ఆచరిస్తూ ఉండండి. తతః ఇంక దాంతో అంతే చివరికి మీరు ఈప్సితం ఆప్స్యథ మీరు కోరుకున్న కోరికను పొందుతారు, ఆత్మను చేరుతారు అని చెప్తూ ఉన్నారు. దాంతో మనకు ఈ రుద్రస్థవం కూడా పూర్తయింది. ఎంతో గొప్ప విషయం ఇది. లోతుగా విచారణ చేయవలసిన తత్వము. దాన్ని ఏదో ఒకసారి చెప్పుకున్నాం కాబట్టి అయిపోయింది, ఓ పనైపోయింది అని వదిలిపెట్టకుండా దాన్నదే పనిగా ఒకసారి, 2 సార్లు, 3 సార్లు, 10 సార్లు, 20 సార్లు ఎన్ని సార్లయితే అన్ని సార్లు అవసరం ఉన్నంత వరకు దాన్ని అధ్యయనం చేస్తూ, ఆచరిస్తూ, జపిస్తూ, తపిస్తూ, ధ్యానిస్తూ, స్తుతిస్తూ, కీర్తిస్తూ ఉన్నాము అంటే మనము పొందవలసిన ఆత్మస్థితిని తప్పకుండా చేరుతాము. అనుమానం లేదు. इति श्रीमद्भागवते महापुराणे परमहंस्यां संहितायां चतुर्थस्कन्धे रुद्रगीतं नाम चतुर्दशोऽध्यायः सम्पूर्णम्। सर्वं श्रीकृष्णपरब्रह्मपादारविन्दार्पणमस्तु।